నీకు ఎక్కువైనట్టు మీకు సరిపోయిందా నేను చెప్పాలంటే సాంబార్కి ఇదిగో అదిగో గోంగూర పిండి మొత్తి రావాలి రావాలి సరిపోయింది. తిప్పు 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 పిండి మరి ఎక్కువ అసలు తాగదులే అందుకే అలా ఉంది ఓకేనా మరిగినాయా ఏమో వాంటేసి కూడా ఓకే ఏమా టీ బ్రేకా పాణి పాణి హాయ్ ఎవరమ్మా మీ అత్తగారా ఏం చేస్తారు దట్స్ నాట్ చారు సాంబార్ ఐఎమ్ రైట్ మమ్మీ అదేంటిది సొరకాయ ఎగురు నైస్ జీలకట్టి బాగా తిప్పేసి ఉంచుకోవాలి ఉంచుకుంటే ఉదర ఉంటుంది బిర్యానీ చేసేటప్పుడు బాగా మెత్తగా జీలకట్టి క్రీమ్ లాగా పట్టాలి ఇంకొక నర్ర ఓకేనా అండి, మన వీడియో అంతా చూస్తున్నారు కదా, అంతా వాయిస్ అయితే బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట.
చక్కగా ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. గోంగూర చట్నీ రెడీ అవుతుంది, సాంబార్కి రెడీ అవుతుంది. అలాగే అమ్మ వచ్చేసి బిర్యానీ చేసేస్తుంది అనమాట. నేను అమ్మ ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ పార్ట్ అందరూ చూసారని అనుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మిస్ అయితే కనుక కంపల్సరీగా ఫస్ట్ పార్ట్ని కూడా చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియోని అనేది ప్లీజ్ లైక్ చేయండి. చూసి లైక్ అనేది చేయట్లేదండి, అది కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా వీడియోని చూసి లైక్ అనేది ఇస్తారని ఆశపడుతున్నాను. సో ఇక మా హడావుళ్ళన్నీ అవుతున్నాయి, మా పనులన్నీ జరుగుతున్నాయి అనమాట. సో చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. సపోర్ట్గా జరుగుతుంది అని చెప్పేసి అని చాలా అనుకోలేదు అసలు నేను ఇంత బాగా అవుతుందని. ఇంత బాగా జరగడం అనేది నిజంగా చాలా అదృష్టం అనమాట. ఇంకా ఫర్దర్గా ఇంకా మ్యూజిక్ అనేది వస్తుంది, అంత వాయిస్ కాకుండా అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేద్దామని చెప్పి మీకు కొంచెం చూస్తే బాగుంటుందని చెప్పేసి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీగా వీడియోని అంతటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. ఫర్దర్గా ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యూజిక్ అయితే వస్తుంది, చక్కగా ఫన్నీగా ఉంటుంది. కేక్ కటింగ్ ఎలా ఉంటుంది, మేము ఫొటోస్ ఏం దిగాం అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా చూడండి అనమాట. చూసి కంపల్సరీగా మా పెద్ద బాబుని బ్లెస్ చేయండి. ఇక మ్యూజిక్ అయితే వస్తుంది చూడండి, చూసి చక్కగా అందరూ ఎంజాయ్ చేయాలండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొక మాట ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. పెడతాను, నా శాయశక్తిలో నేనైతే ట్రై చేస్తానండి పెడతాకి. కేవలం మెయిన్ నా ఓన్ కంటెంట్తో నేను చేసే వంటలు మీకు నచ్చాలని ఆశిస్తూ నేను అన్ని వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే మీరు కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి?
సో వీడియో అనేది ఇంకా కంటిన్యూ అవుతుందండి. కేక్ అయితే కటింగ్ అయిపోతుంది అనమాట. కేక్ కటింగ్ ముందే మా వాళ్ళందరూ ఫొటోస్ దిగేశారు. మా బాబాయ్ వాళ్ళు, అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ చక్కగా పిక్స్ అంటే వాడి గుర్తు కోసం ఉంటాయి అని చెప్పేసి పిక్స్ అనేది దిగుతున్నాం అనమాట. కేక్ కటింగ్ అయితే చేసి వాళ్ళ డాడీ, నేను, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్యకి అయితే పెడుతున్నాం అనమాట. ఇలా సరదాగా మా సెలబ్రేషన్ అయితే హడావుడైతే బాగా కొనసాగుతుంది అనమాట అండి. మధ్యలో చెల్లి వాళ్ళ పిల్లలు అల్లరి, మరి మా వారి అల్లరి చక్కగా అన్నీ జరుగుతున్నాయి అనమాట. చక్కగా జరుగుతుందనమాట. చాలా సందడి, చాలా నిజమండి. ఏదైనా సరే బంధువులు అనే వాళ్ళని మనం వదులుకోకూడదండి. ఎంత గొడవలైనా సరే, ఏమైనా సరే బంధుత్వం అనేది వదిలిపెట్టకూడదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేయకపోయినా సరే వాళ్ళు మనం కలుపుకోవాలన్నమాట. ఇదైతే నా ఉద్దేశం అండి. ఇప్పుడు వాళ్ళు సో ఓకేనా అండి, వీడియో అంతటిని చూడండి తప్పకుండా. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరూ కూడా కంపల్సరీగా వీడియో అంతటి చూడండి. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. మా బాబు బర్త్డే అంతా ఎలా సెలబ్రేట్ జరిగింది ఏంటి అనేది ఈ గ్రూప్లో అంతా ఉంటుందన్నమాట. భోజనము ఎలా పెట్టాము, మా వాళ్ళందరూ ఎలా చక్కగా ఎంత ప్రశాంతంగా తిన్నారు ఏంటి అనేది కూడా అంతా వీడియోలో ఉంటుందండి. కంపల్సరీగా వీడియో అంతటిని చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఫర్దర్గా మంచి వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మంచి వీడియోస్, మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోసే పెట్టాలనుకుంటున్నాను. సో చాలా సరదాగా అయితే మా బాబు బర్త్డే అనేది చక్కగా చాలా సరదాగా జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది అనమాట. ఇదంతా మీకు చెప్పడము, మీతో షేర్ చేసుకోవడం ఇంకా సంతోషం అనిపించింది అనమాట. మా వాళ్ళందరికీ వడ్డనైతే చేస్తున్నామండి. నేను పెట్టిస్తున్నాను, వదిన, అలాగే మరదళ్ళు, అలాగే మరి మన అనూష వీళ్ళందరూ కూడా వడ్డం చేస్తున్నారు. మా పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అందరూ చక్కగా భోజనం అయితే చేస్తున్నారన్నమాట. చక్కగా అన్నీ బాగున్నాయి వంటలు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. మా ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా సరే అండి, మేము బయట వాళ్ళని ఎవరు పిలవమన్నమాట. ఏమన్నా ఎక్కువగా పెట్టుకుంటేనే, ఎక్కువ మోతాదు అంటే ఒక 400 మందికి, 1000 మందికి అట్లా పెట్టుకుంటేనే బయట వాళ్ళని పిలుస్తాం. కానీ 1000 మందికి, 100 మందికి, 200 మందికి అయితే మేమే చేసేస్తామండి ఇంట్లో. కంపల్సరీగా మాకు అలవాటు అనమాట. అట్లా చక్కగా అందరినీ పిలుచుకొని, బంధువులందరినీ కలుపుకొని అట్లా పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇక మేము చక్కగా అందరికీ భోజనాలు పెట్టేస్తున్నాము, జరుగుతున్నాయి. మా వాళ్ళు పిక్స్ దిగాల్సిన వాళ్ళు దిగుతున్నారు, మన ఛానల్కి హాయ్ చెప్పేవాళ్ళు హాయ్ చెప్తున్నారు. మేమైతే చాలా పిక్స్ అయితే దిగామండి. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైంగా మా అను అయితే శారీ కూడా కట్టిందనమాట ఈ వీడియోలో, బాబు బర్త్డే అని చెప్పేసి అని. చక్కగా చాలా సరదాగా జరిగిందండి అంతా. తప్పకుండా వీడియోని అంతటిని చూడండి. చక్కగా మీకు ఏమి నచ్చిందో ఏమి నచ్చలేదో అది కూడా నాకు కమెంట్ చేయండి కంపల్సరీగా. అలాగే మా బాబుని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి కంపల్సరీగా. ఎవరు కూడా మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్, వాళ్ళు కూడా కంపల్సరీగా మా బాబుని అయితే బ్లెస్ చేయండి. వాడు బాగుండాలి, చక్కగా చదువుకోవాలి అని చెప్పేసి అయితే బ్లెస్ చేయండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక 150 అయితే మన ఛానల్ 1K అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి అలా చేయకండి. ఎందుకంటే కొంచెం పెరుగుతున్నారు అనే లోపలే మరి ఎవరైతే చూస్తున్నారో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్నారు మరి కావాలని చేస్తున్నారో ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు. వచ్చి చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి, మనసుని బాధ పెట్టకండి. ఏదైనా సరే మాలో ఉన్న అంటే మేము బాగా టాలెంట్ పర్లోన అయితే నేను చెప్పనండి. మాలో ఉన్న కొద్ది గొప్ప టాలెంట్ని ఈ యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా చూపించుకుంటాం అనేది మాకు వచ్చిన అవకాశం అని నేను అనుకుంటున్నాను. సో అలాగే నేను చూపించుకుంటున్నాను అనమాట. ఏదో ఒక్క రోజులోనే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేయాలి, నేను డబ్బులు సంపాదించాలని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. మీకేమన్నా నచ్చకపోతే నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను, కమెంట్ చేయండి. అదేంటనేది నేను మార్చుకుంటానని కూడా మీకు చెప్తున్నానండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. మా ఛానల్ మీకు నచ్చకపోతే అసలు మీరు సబ్స్క్రైబే చేసుకోవద్దండి. చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. కంపల్సరీగా వీడియోని అంతటిని కూడా చూడండి, లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్కి చెప్తున్నానండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇద్దరు చెప్పలా.
డాడీ హాయ్ హాయ్ కీర్తి హాయ్ అమ్మా. హలో సబ్స్క్రైబర్స్. షార్ట్ తీసి పెట్టొచ్చు కదా. హాయ్ కీర్తి